హాయ్ హాయ్ అందరికీ నమస్కారం. నాకు డబల్ సంతోషంగా ఉంది, అందుకోసమే మీకు డబల్ హాయ్. మీకు అర్థమైంది కదా నా ఆనందంకి కారణం. పొద్దున్నే మామిడికాయల్ని 2 గంటలు నీళ్ళల్లో ఉంచేసి ఆ తర్వాత అన్ని కాయల్ని తుడిచి తేమ పోయే వరకు ఆరబెట్టాము. ప్రతిసారి మార్కెట్లో ఇవి పచ్చడి కాయలు అని చెప్తే అవి చూసి తెచ్చుకునే వాళ్ళం. కానీ ఈసారి స్పెసిఫిక్గా రసాయన రహిత మామిడి కాయలు, ఇక ఈ పచ్చడి కాయల్ని ముక్కలుగా చేయడం కోసమే చందు ఆ కత్తి తీసుకొని వచ్చారు. అందుకోసమే మా కొత్త కత్తిపీట కూడా చూపిస్తున్నాను. నేను ఒక చెయ్యి వేసి చూశాను, నా వల్ల కాలేదు, పిక్క తెగలేదు. ఈ జీడి ముక్కల్ని కూడా పడేయాల్సిన పని లేదు, కావాలంటే పచ్చడిలోకి వాడుకోవచ్చు. అయితే ఒక ప్రొసీజర్ ఉంటుంది. కొన్ని ముక్కల్ని అల్లం పచ్చడి పెడదామని పక్కన పెట్టాను. ఇవి ఆవ పచ్చడి కోసం ఆవపిండి కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ కుదిరినప్పుడల్లా 1-2 కాయలు మాత్రమే పచ్చడి పెట్టుకున్నాం కాబట్టి నాకు తోచినంత అందాజ వేసాను. అయితే ఈసారి కిలోకి లెక్క చెప్తాను. కిలో కాయలకి ముక్కలు కొడతాం కదా, జీడి కూడా పోతుంది, అలా కౌంట్ చేసుకోవాలి. అంటే కిలో కొట్టిన ముక్కలకి 100 గ్రాముల ఆవపిండి, 100 గ్రాముల కారపొడి, 300 గ్రాముల ఉప్పు. అయితే ఉప్పుకి కాస్త కొన్ని గుణాలు, ఉప్పు ఎక్కువగా ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయి కదా, అది చూసుకొని వేసుకోవాలి. నాకైతే కిలో కాయలకి అన్నీ 1:1:1లో వచ్చాయి. అంటే 1 కప్పు ఆవపిండి, 1 కప్పు కారపొడి, 1 కప్పు ఉప్పు, అలా కరెక్ట్గా సెట్ అయింది నాకు. అలా ఎలా సాధ్యం? ఉప్పు బరువు ఎక్కువగా ఉంటుంది కదా, అందువల్ల. చెక్క చేతివేలతో కలిపేశాను. కారణం మీకు తెలుసు కదా, మన చేతివేలలో పంచమహాభూతాల శక్తులు ఉంటాయని. చెక్క కలిపేయడం అయ్యింది. అయితే కాస్త మెంతి పొడి, పసుపు వేయడం మిస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు వేశాను. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏ సమయంలో వాళ్ళ మూతి కడగాల్సి వస్తుందో, వాళ్ళ స్కిన్ టచ్ చేయాల్సి వస్తుందో అని చెప్పేసి స్పూన్తోనే కలిపేదాన్ని. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఎంచక్కా చేయితో కలిపేసుకోవచ్చు. అలా మూసేసి పక్కకు పెట్టామంటే 3వ రోజు ఎలా ఉందో చూద్దామా. వావ్, మామిడికాయలు ఎంచక్కా ఊరిపోయాయి కదా, నోట్లో నీరు కూడా అదేవిధంగా ఊరుతుంది, ఎప్పుడు తిందామా అని. అలా 3వ రోజు ఒకసారి కలుపుకొని ఏవైనా ఎక్కువ తక్కువలు అయితే అడ్జస్ట్ చేసుకొని ఇలా సీసాలో పెట్టుకొని దాచుకోవడమే. నూనె లెక్క చెప్పలేదు కదా. కిలో ముక్కలకి 150 గ్రాముల నూనె. నేను ఎద్దుగానుగా నువ్వుల నూనె వాడాను. పచ్చిదైనా వేసుకోవచ్చు, లేదా కాచి చల్లార్చిందైనా. పెద్ద సీసాలో ఆవ పచ్చడి, చిన్న సీసాలో అల్లం పచ్చడి. అల్లం పచ్చడి ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కాంబినేషన్గా మామిడి పళ్ళ ముక్కలతో తింటే యమ్ ఉంటుంది.